ఎంత బాగున్నావురా. నీ పేరేంటమ్మా? వెంకడు. ఎంత అందమైన పేరు. కూర్చో, ఇవిగో చాక్లెట్ తీసుకో, తిను. బాబు ఐస్ క్రీమ్ తింటావా? ఇదిగో ఐస్ ఒకటి ఇవ్వు. తిన్నాన్న, తిను. ఇదిగో తీసుకో. బాబు ఐస్ ఫ్రూట్ ఎలా ఉంది? తాటి పండ్లా ఉంది. నేను చాలా మంచిదాన్ని కదూ? చాలా మంచిదాన్ని. ఈ మాట మీ బాబాయ్తో చెప్తావా? పనుల నుంచి వచ్చింగానే చెప్తా. పనేమిట్రా? మా బాబాయ్ రిక్షా చదువుతారుగా. రిక్షానా? నువ్వు నారాయణరావు కొడుకు కదా? కాదు, నారాయణమ్మ కొడుకుని. నారాయణమ్మ కొడుకువా? నారాయణమ్మ ఎవర్రా? అదిగో మా అమ్మ. ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదురా? వేద మొహం. మొహం చూడు, గ్రహణం పట్టిన అమావాస్యలాగా. చాక్లెట్లు కావాలరా నీకు? ఐస్ క్రీమ్ కావాలరా? నువ్వేగా కొనిచ్చా. నువ్వేగా కొనిచ్చా. ఏమి నాయనా, నువ్వు నారాయణమ్మ పెద్ద కొడుకువా? నో, ఐఎమ్ బాబీ, సన్ ఆఫ్ నారాయణరావు. అయ్యో, చాక్లెట్లన్నీ ఆ వేదోకి ఇచ్చేసానే. ఎంత అందంగా ఉన్నావు బాబు. మీ బాబాయ్ ఎక్కడున్నాడు? అదిగో అక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ. వెళ్ళాడుకోమ్మా. ఏమిట్రా అది పొద్దున్నే హాల్లో మరీను? ఇంకా నయం, నా పిల్లని చూడలేదు. నేను ప్రియనండి. మీరు చిన్నబాబు చెల్లెలు కదండి? కాదా? ఇంట్లో ఎవరెవరేమిటో తెలియడం లేదు. నేను చిన్నబాబు చెల్లెలేనండి. నా పేరు లక్ష్మి. మీ అన్నయ్యకి నేను బెస్ట్ ఫ్రెండ్ అండి. మిమ్మల్ని కూడా ఫ్రెండ్షిప్ చేసుకోమని. మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోదామండి. ఒక్క నిమిషం కూర్చోండి, పైన చిన్నబాబుకు పాలిచ్చి నేను వచ్చేస్తాను. చిన్నబాబు పైన పాలా? ఈ ఛాన్స్ ఇవ్వండి. పాలకడ పెట్టేసి త్వరగా వెళ్ళిపో లక్ష్మి. ఎదురింటో పిచ్చి పిల్ల ఉంది. చూడటానికి బాగానే ఉంటుందనుకో, కానీ ఏ సమయంలో ఏం చేస్తుందో పాప ఆ పిల్లకే తెలీదు. మగరాయిలా ఫుట్బాల్ ఆడుతుంది, మగాళ్ళ వెంట పడి పాటలు పాడుతుంది. అసలు ఇంతకీ ఆ పిల్ల ఆడపిల్లోడో మగపిల్లో అర్థం కాదు, గాని మొత్తానికి ఆడపిల్ల మాత్రం కాదమ్మా. మొన్న ఏమైందో తెలుసా? నా మీద రాళ్ళు విసిరింది. దూరంగా ఉంది కాబట్టి సరిపోయింది, గాని అదే దగ్గరుంటానా జుట్టు పట్టి వంగదీసి. ఇప్పుడు దగ్గరే ఉన్నానుగా, ఏం చేస్తావో చేసుకో, చూద్దాం. నువ్వు పైకి ఎలా వచ్చావు? మెట్లెక్కి. ఈ ఇంట్లోకి ఎలా వచ్చావు? రోడ్డు మించి. అసలు అసలు ఎందుకు వచ్చావు? నీకోసం ఏం రాలేదు పెద్ద గొప్ప. నా ఫ్రెండ్ లక్ష్మి కోసం వచ్చాను. లక్ష్మి కోసమా? నీకు లక్ష్మికి ఎలా నుంచి పరిచయం? జస్ట్ 5 నిమిషాల క్రితం. నువ్వు కావాలని కోరుకుంటే నీతో కూడా 1 minute లో స్నేహం చేస్తా. వద్దు భద్రకాళి, ఎవరైనా చూస్తే బాగుండదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూస్తున్నారుగా. ఎవరు? ఎక్కడి నుంచి? అటు చూడు.